మనకు ఒక చీడపురుగు ఉంది మన రాష్ట్రంలో. అతనికి అతనే పెట్టుకున్నాడు RRR అని. ఆ సినిమా ఏదో వచ్చింది కదా. అందుకని అతని పేరు కనుమూరి రఘురామకృష్ణరాజు. ఇతను చర్చిలకు వెళ్ళిన వాళ్ళ లిస్టులు తీసిరండి. దాంట్లో ఎస్సీలు ఎవరిని ఉంటే వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తాను. ఒక్కడిది కూడా క్యాన్సిల్ చేయలేకపోయాడు. ఆ పేదల గుడిసెలు, క్రిస్టియన్స్ ఉన్న గుడిసెలన్నింటినీ అన్యాయంగా బుల్డోజర్ పెట్టి ఆ ఉండిలో తొక్కించి తీసేశాడు. ఒకసారి అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిస్తే నేను వెళ్ళి గట్టిగా మందలించడం జరిగింది. అక్కడ క్రైస్తవులకి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. పైగా డిప్యూటీ స్పీకర్ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ చాలా అసహ్యకరమైన, అంటే అప్రజాస్వామిక పనులు చేస్తూ ఉన్నాడు అతను. పైగా ఇతను ఏమన్నా మంచోడు అంటే ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి అనర్హుడు. ఎందుకంటే అతను ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం అన్నది పెట్టి ఒక 900 కోట్లు బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుని ఈ 900 కోట్ల మీద వచ్చిన డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ వచ్చిన 500 కోట్లు అంటే 1400 కోట్లు తీసుకుని బ్యాంకులకు ఇనాం పెట్టించాడు. సిబిఐ ఛార్జ్ షీట్ వేసి కేసు పెట్టాలని చూస్తే నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎఫ్ఐఆర్ ఎలాగేస్తారు, నన్ను అడగాలి కదా అని చెప్పి సుప్రీంకోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఈ 3-4 సంవత్సరాల నుంచి స్టేలో ఉన్నాడు మహానుభావుడు. బ్యాంకులను మోసం చేసిన మహాఘనుడు, 1400 కోట్లు మోసం చేసిన ఘనుడు. ఇతను రాజ్యాంగం గురించి మాట్లాడతాడు, అంబేద్కర్ గురించి మాట్లాడతాడు, దళిత క్రైస్తవుల గురించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టు మీకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ అన్న వేస్తే తప్పేమీ కాదు, సిబిఐ ఎంక్వైరీ కంటిన్యూ చేయండి అని చెప్పి మొన్న వేసింది. మరి అయ్యగారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు. ఎందుకంటే పక్కా ఆధారాలు ఉన్నాయి సిబిఐ దగ్గర. ఎప్పుడు వెళ్ళిపోతాడో లోనకు తెలీదు. ఎందుకయ్యా మిడిసిపాటు, డిప్యూటీ స్పీకర్ అయ్యావు, ప్రజలందరినీ సమానంగా సోదరభావంతో అందరినీ దగ్గరికి తీసుకో. ఏదో కక్ష కట్టినట్టు. పైగా వీళ్ళు ఉన్నది 35,000, 3,50,000 వీళ్ళకి 30,000 చర్చిలు ఉన్నాయి. నీకెందుకు? ఎన్ని చర్చిలు ఉంటే క్రైస్తవులు నీకెందుకు? ఎవడిష్టం ఆడిది, ఎవడ మతం ఆడిది. ఎస్సీ కింద ఉంటాడు, దేవుడిని వేసి ఆరాధిస్తాడు. అందరూ అంతే. నువ్వు ఏమైనా పీకగలవా? ఎవరిని పీకలేవు. వాళ్ళు దీపావళి చేసుకుంటారు, సంక్రాంతి చేసుకుంటారు, దళిత క్రైస్తవులు అన్ని పండుగలు చేసుకుంటారు. హిందూ ఆచారాలను పాటిస్తూ దేవుణ్ణి వాళ్ళ మనసుల్లో వాళ్ళు చర్చికి వెళ్ళి పూజించుకుంటారు. కాబట్టి ఇటువంటి చెత్త కబుర్లు మానేసి నీ బ్యాంకు ఆ కేసు గురించి ఆలోచన పెట్టుకుని చూసుకో. డిప్యూటీ స్పీకర్ పదవి అలాగా పోద్ది నీకు. ఎప్పుడు అరెస్ట్ అవుతావో తెలీదు. ఖచ్చితంగా అది జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్స్ రిలీజియస్ సబ్జెక్ట్స్ మాట్లాడతారు. మీతో మాట్లాడించడం వల్ల బీజేపీ యొక్క స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి రిలీజియస్ పాలరైజేషన్ ప్రజలు వెళ్తున్నారని మీరు నమ్ముతారా? అంటే బీజేపీ ఎజెండా అన్నది మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ రెండు కూడా హిందుత్వాన్ని పెంచి పోషించడం, హిందుత్వ భావాల్ని
రెచ్చగొట్టి దాని ద్వారా ఓట్ల రూపంలో లబ్ధి పొందాలని బీజేపీ యొక్క ఎత్తుగడ. వేళ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్, మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ గాడ్సే చంపేశాడు. మళ్ళీ ఇంకోసారి నరేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దాని పేరుని రామ్జీ అంట, అంటే రాముడు పేరు రావాలి. ఎంత మంచి చట్టం మేమే తీసుకొచ్చాం. నేను పార్లమెంటులో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన చట్టం అది గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. నేను పార్లమెంట్ మెంబర్గా ఉండగా బిల్ పాస్ అయింది 2005లో. అది మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్నాం, జాతిపిత. ఎందుకన్నా మొన్న రష్యన్ ప్రెసిడెంట్ వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళాడు. అమెరికన్ ప్రెసిడెంట్ వస్తాడు, ఎక్కడికి వెళ్తాడు? గాంధీ సమాధి దగ్గరికి వెళ్తాడు, శాంతివన్ దగ్గరికి. అటువంటి గాంధీ పేరుని బీజేపీ తీసేసింది, మోడీ. అంటే వాళ్ళు రామ్జీ, గురూజీ రామ్జీయా ఏంటిది? జీ రామ్జీ. అంటే దీన్ని కూడా మతం వైపు తీసుకెళ్ళాలి. ఈ గ్రామీణ ఉపాధి హామీ కూలీలను కూడా ఈ మతం వైపు తీసుకెళ్ళాలి. జీ రామ్జీ, ఆయన వల్లే మనకి ఉపాధి దొరుకుతుంది అన్న ఒక భావాన్ని వ్యాప్తం చేయడానికని చెప్పి ఎదవ ఎత్తులు వేస్తూ ఉన్నారు. బట్ ఒకటేంటంటే భారతదేశంలోని పౌరులు, భారతదేశంలోని అన్ని మతాలు కూడా చాలా బాగుంటారు కింద లెవెల్లో. ఒక్క బీజేపీ రెచ్చగొడతా ఉంటారు తప్పితే తక్కిన వాళ్ళందరూ కలిసే ఉంటారు. బీజేపీ పవన్ కళ్యాణ్ అతనికి ఏంటంటే పదవి కావాలి, మోడీ ప్రాపకం కావాలి కాబట్టి అతను ఏదో అలా అంటాడు. అంతకుముందు అతను ఏంటి, అతను జనసేన జెండా ఏంటి? ఇజ్రాయెల్ జెండా. అతని స్టార్ ఇజ్రాయెల్లోనేమో బ్లూ ఉంటుంది, ఇతను రెడ్ పెట్టుకున్నాడు. అప్పుడు ఆ జెండా అది తయారు చేసి క్రిస్టియన్స్ని అట్రాక్ట్ చేయాలని చెప్పి నేను క్రిస్టియన్ని మ్యారేజ్ చేసుకున్నానని చెప్పాడు. అంతకుముందు ఎలక్షన్లో మాయావతితో పొత్తు పెట్టుకున్నాడు. అంబేద్కర్కి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు, కల్తీ లడ్డు అంటాడు. స్వామీజీల కన్నా ఎక్కువ రెచ్చిపోతూ ఉంటాడు ఆ డ్రెస్సులు వేసుకుని. ప్రయత్నిస్తున్నారు. దట్ ఈజ్ ఏ అటెంప్ట్ ఆఫ్ పాలరైజేషన్ ఆఫ్ హిందూయిజం. బట్ ఇండియాలో ఎంత లేదనుకున్నా కానీ మెజారిటీ హిందువులు ఉన్నా కానీ హిందూ భావంతో మెజారిటీ ప్రజలు భారతదేశంలో ఉండరు. దట్ ఈజ్ గ్యారంటీ. థ్యాంక్ యూ. ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే, ప్రధానమంత్రి గారు ఒక దేశం తర్వాత ఇంకో దేశం, ఇంకో దేశం తర్వాత ఇంకో దేశం, ప్రపంచం అంతా తిరిగేయాలని ఏకైక లక్ష్యంతో తిరుగుతూ ఉన్నాడు. ఆయన పరిపాలన చూస్తే చాలా లోపభూయిష్టంగా ఉంది. ఓట్లు చోరీ చేసి గెలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే సనాతన ధర్మం అని, లేకపోతే లడ్డూలో కల్తీ జరిగిందని ఆయన చాలా రెచ్చిపోతూ ఉంటాడు. ఇప్పటికి అడుగుతున్నాను నేను ఎవరికన్నా సరే, సనాతన ధర్మం అంటే ఏంటి? నాకు ఆన్సర్ చెప్పండి. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన అంటే మంచి ధర్మం కింద లెక్క.
సనాతన ధర్మం అంటే పూర్వీకులకు సంబంధించిందా, లేకపోతే ఈ సనాతన ధర్మంకి ఏమైనా డెఫినేషన్ ఉందా అన్నది మనం అబ్జర్వ్ చేస్తే దేనికి ఉండదు. ఈ ప్రవీణ్ పగడాల విషయం కానించి కానీ వీళ్ళు చంద్రబాబు అలా రెచ్చిపోతున్నాడు, మంత్రులు అలా రెచ్చిపోతున్నారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే క్రిస్మస్ పండుగ అన్నది ప్రపంచమంతా పండుగ జరుపుకుంటారు. అమెరికాలో ఉన్నటువంటి హిందువులు కూడా బాగా జరుపుకుంటారు, విదేశాల్లో ఉన్న హిందువులందరూ కూడా క్రిస్మస్ని జరుపుకుంటారు. ఇట్స్ ఏ కల్చర్, ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ వరల్డ్ ఫెస్టివల్. అది భారతదేశంలో కూడా కుల మత భేదాలు లేకుండా క్రిస్మస్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ జరుపుకుంటారు. అలాగే వినాయక చవితి కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ జరుపుకుంటారు. అలాగే దసరా పూజ చేస్తారు, పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ అని. ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఒక అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో క్రిస్మస్ జరుపుకుంటుంటే మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కొంతమంది వెళ్ళి బెదిరించారంట. ప్రతి చోట ఇక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను పుట్టిన తర్వాత ఈ హాస్పిటల్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ హాస్పిటల్లో సూపరింటెండెంట్ కూడా క్రిస్టియనే, ఎస్సీ క్రిస్టియన్, అతను పేరుకి ఎస్సీ కానీ క్రిస్టియన్. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిస్మస్ జరపడానికి వీల్లేదని చెప్తా ఉన్నాడు. అంటే పోలీస్ స్టేషన్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ ఎక్కడ కూడా క్రిస్మస్ జరపకూడదు. కూడా బ్రహ్మాండమైన లక్ష్మీనారాయణ ఆలయం కట్టారు. వాళ్ళు మనల్ని ఆప్యాయంగా మన మతాన్ని గౌరవించి, విదేశీస్తులు మన మతాన్ని గౌరవించి మన పండగలు జరుపుకుంటూ ఉంటుంటే మీరు ఇక్కడుండి ఇక్కడ ఎందుకు ఈ రకమైన ఈ వరవడి సృష్టిస్తున్నారు? ఈ క్రిస్టియానిటీ ఏ ఆఫీసులో కూడా క్రిస్మస్ జరపడానికి వీలు లేదని రహస్య తాకీదులు ఎందుకు ఇస్తున్నారు? మొన్న నితీష్ కుమార్ ఉన్నాడు, అది స్టేజ్ మీద అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ ఒక లేడీ ఇదేమంటారు, ఇది హిజాబ్, అది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దండ కూడా ఇయ్యం. మన సంస్కృతి అది. దండ చేతిలో పెడతాం ఆడవాళ్ళకి, మనకు బాగా తెలిసిన అంటే దండేస్తాం. అటువంటిది ముఖానికి ఉన్న హిజాబ్ని లాగేస్తున్నాడు. అంటే ఎంత కండకావరం, ఎంత పొగరు సీఎం అయితే ఆ నితీష్ కుమార్కి. పైగా మళ్ళీ 4వ 5వ సీఎం అతను లాగేస్తే అమ్మాయి నాకు ఈ ఉద్యోగం అవసరం లేదని చెప్పి డాక్టర్ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. అమ్మాయి ఆత్మగౌరవం అది. ఇక్కడ ముస్లిమ్సా, క్రిస్టియన్సా, హిందూసా కాదు, ఆడవాళ్ళ ఆత్మగౌరవం గురించి వాళ్ళు దేన్నన్నా వదులుకుంటారు. ఇకపోతే